ప్రభుత్వ నిధులు, ముఖ్యంగా విద్య కోసం కేటాయించినవి, అసలు వాటి గమ్యానికి ఎలా చేరుతున్నాయి? ఈ మొత్తం ప్రక్రియను ఆధునీకరించడానికి భారతదేశంలో ఒక పెద్ద మార్పు వచ్చింది. దాని గురించే ఈరోజు మన విశ్లేషణ. ఒక్కసారి ఆలోచించండి. ఒక పాఠశాల లైబ్రరీకి పుస్తకాలు ఆర్డర్ చేసిన వెంటనే ఆ క్షణంలోనే వాటికి కావలసిన నిధులు కూడా వచ్చేస్తే ఎలా ఉంటుంది? ఎలాంటి ఆలస్యం, ఎలాంటి అడ్డంకులు లేకుండా. భలే ఉంటుంది గదా! ఈ ఆలోచనే ఈరోజు మనం మాట్లాడుకోబోయే వ్యవస్థకు పునాది. దీన్నే జస్ట్ ఇన్ టైమ్ ఫండింగ్ అంటారు. ఇంతకీ ఈ కొత్త వ్యవస్థ అవసరం అసలెందుకొచ్చింది? ఎందుకంటే పాత పద్ధతిలో విద్యార్థుల కోసం కేటాయించిన డబ్బు పాఠశాలలకు చేరడానికి చాలా ఆలస్యమయ్యేది. అంతేకాదు, ఆ డబ్బు ఎక్కడికి వెళ్తోంది, ఎలా ఖర్చవుతోంది అనే దానిపై స్పష్టత ఉండేది కాదు. ఈ సమస్యలను పరిష్కరించడానికే ఈ మార్పునుమాట. పాత పద్ధతి ఎలా ఉండేదంటే, కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేశాక అవి ఒక మారుమూల పాఠశాలకు చేరడమనేది ఒక పెద్ద ప్రయాణంలా ఉండేది. ఎన్నో ఆఫీసులు, ఎన్నో టేబుల్సు, ఎన్నో సంతకాలు దాటుకుని స్కూల్కి చేరేసరికి నెలలు పట్టేవి. ఈ మధ్యలో ఎక్కడ చిన్న అడ్డంకి వచ్చినా నిధులు ఆగిపోయేవి. మరి ఈ సవాళ్లను అధిగమించడానికి వచ్చిన పరిష్కారమే స్పర్శ్. దీని మనం ఒక స్మార్ట్ ఫైనాన్షియల్ పైప్ లైన్గా చెప్పుకోవచ్చు. నిధులను నేరుగా, వేగంగా, పారదర్శకంగా ఎక్కడినుంచి రావాలో అక్కడినుంచి, ఎక్కడికి వెళ్లాలో అక్కడికి చేర్చే ఒక ఆధునిక వ్యవస్థ ఇది. ఓకే, దీని గురించి కొంచెం వివరంగా చూద్దాం. ముందుగా ఎస్ఎన్ఏ అంటే ఏమిటి? దీని పూర్తి రూపం సింగిల్ నోడల్ ఏజెన్సీ. అంటే ఒక ప్రభుత్వ పథకం కోసం ప్రతి రాష్ట్రంలో ఒకే ఒక నోడల్ ఏజెన్సీ, ఒకే ఒక బ్యాంక్ ఖాతా ఉంటుంది. దీనివల్ల నిధులన్నీ ఒకే చోట ఉండి వాటిని ట్రాక్ చేయడం, మేనేజ్ చేయడం చాలా సులభమవుతుంది. ఇక స్పర్శ్ విషయానికొస్తే దీని పూర్తి పేరు సమయోచిత్ ప్రణాళీ ఏకీకృత్ శీఘ్ర హస్తాంతరన్, అంటే రియల్ టైమ్ ఇంటిగ్రేటెడ్ క్విక్ ట్రాన్స్ఫర్ సిస్టమ్. పేర్లోనే ఉంది కదా, నిధులను తక్షణమే అంటే రియల్ టైంలో బదిలీ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. మరి ఈ ఎస్ఎన్యు స్పర్శ్ వ్యవస్థను ప్రస్తుతం ఎక్కడ వాడుతున్నారు? పీఎంఎస్రీ పాఠశాలల కోసం. పీఎంఎస్రీ అంటే ఏమీ లేదు, ఆధునిక, అన్ని వసతులతో కూడిన ఆదర్శ పాఠశాలలను అభివృద్ధి చేయడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఒక ప్రత్యేక పథకం. ఈ సిస్టమ్ సక్సెస్ వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఏంటంటే దాని కనెక్టివిటీ. ఇది 3 కీలకమైన వ్యవస్థలను కలుపుతుంది. 1 రాష్ట్రాల ఖజానా వ్యవస్థ, 2 కేంద్ర ప్రభుత్వ ఆర్థిక నిర్వహణ వ్యవస్థ, 3 రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క డిజిటల్ ప్లాట్ఫామ్ అయిన ఈ-కుబేర్. ఈ 3 కలిసి పనిచేయటం వల్ల నిధుల బదిలీ ఎలాంటి అడ్డంకులు లేకుండా చాలా పారదర్శకంగా జరుగుతుంది. సరే, ఈ స్మార్ట్ పైప్లైన్ ఉంది, బానే ఉంది. కానీ ఇది ఎలా పనిచేస్తుంది? దీనికంటూ కొన్ని ఖచ్చితమైన రూల్స్ ఉన్నాయి. ఈ రూల్స్ పారదర్శకతను, జవాబుదారీతనాన్ని నిర్ధారిస్తాయి. ఈ సిస్టమ్ కొన్ని కఠినమైన నియమాల మీద పనిచేస్తుంది. ఉదాహరణకు, ముందుగా డబ్బు ఇచ్చే ప్రసక్తే లేదు. పని పూర్తయ్యాక బిల్లులను స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. ప్రతి ఖర్చుకు ప్రభుత్వ అనుమతి పత్రాలు జత చెయ్యాల్సిందే. గతంలో ఇదే పనికి డబ్బు తీసుకోలేదని ఒక సర్టిఫికేట్ ఇవ్వాలి. ఇలా ప్రతి అడుగులోనూ జవాబుదారీతనం ఉండేలా దీన్ని డిజైన్ చేశారు. రూల్స్ పెట్టడం ఒకెత్తు, వాటిని ఈ సిస్టమ్ నిజంగా ఖచ్చితంగా ఎలా అమలు చేస్తుంది అనేది అస్సలు పాయింట్ కదా. కేవలం కాగితాలకే పరిమితం కాకుండా ఇది ఎలా పనిచేస్తుందో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మనం ఒక బిల్లు యొక్క డిజిటల్ జర్నీని చూద్దాం. ఒక ఖర్చు కోసం బిల్లును క్రియేట్ చేసినప్పటి నుండి అది ఆమోదం పొంది డబ్బులు అందే వరకు స్టెప్ బై స్టెప్ ఏం జరుగుతుందో తెలుసుకుందాం. సింపుల్గా చెప్పాలంటే ఈ ప్రాసెస్లో 5 మెయిన్ స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్, సెక్యూర్ లాగిన్. తర్వాత సిస్టంలోని బిల్లును క్రియేట్ చేయడం. ఆ తర్వాత ఒక చెక్ లిస్టును ఫిల్ చేయడం. దానికి సంబంధించిన నోట్స్, డాక్యుమెంట్స్ యాడ్ చేయడం. ఫైనల్గా ఆమోదం కోసం పై అధికారికి పంపడం. ప్రతి స్టెప్ డిజిటల్గా రికార్డవుతుంది. ఇక్కడ చూడండి, ప్రాసెస్ ఇక్కడే మొదలవుతుంది. యూజర్ సిస్టంలోకి వెళ్ళి క్రియేట్ బిల్ అనే బటన్ను నొక్కగానే చెల్లింపు ప్రయాణం స్టార్ట్ అవుతుంది. ప్రతిదీ డిజిటల్, పేపర్ వర్క్ అనేది ఉండదు. ఈ సిస్టంలో అత్యంత కీలకమైనది ఈ డిజిటల్ చెక్లిస్ట్. ఇది ఒక ఆటోమేటెడ్ గేట్ కీపర్ లాంటిది. మనం ముందుగా చెప్పుకున్న రూల్స్ అన్నీ ఇక్కడే అమల్లోకి వస్తాయి. ఉదాహరణకు, గవర్నమెంట్ శాంక్షన్ ఆర్డర్ అటాచ్ చేశారా అని సిస్టమ్ అడుగుతోంది. ఆ పని పూర్తి చేయకపోతే బిల్లు ముందుకు వెళ్లదు. ఇలా నియమాలను ఖచ్చితంగా పాటింపజేస్తుంది.
ఈ టెక్నికల్ డీటెయిల్స్ అన్నీ సరే, కానీ దీనివల్ల నిజంగా కలిగే ప్రయోజనమేంటి? ఈ జస్ట్ ఇన్ టైం ఫండింగ్ విధానం ప్రభావమేంటో ఇప్పుడు చూద్దాం. చూశారా, ఈ ఒక్క చిత్రం మొత్తం కథను చెప్పేస్తుంది. ఒకప్పుడు బ్యూరోక్రసీ కారణంగా జరిగే జాప్యాల స్థానంలో ఇప్పుడు మన విద్యార్థుల కోసం పారదర్శకంగా, అవసరమైనప్పుడు మాత్రమే నిధులు అందే వ్యవస్థ వచ్చింది. ఇదొక గేమ్ చేంజర్. అంటే ఇక్కడ అసలు కిటుకు ఏంటంటే, డబ్బు ఎప్పుడు అవసరమో అప్పుడు మాత్రమే రిలీజవుతుంది. అంతేకాని ముందుగానే నిధులు ఇచ్చి బ్యాంకు ఖాతాల్లో నెలల తరబడి ఖాళీగా ఉంచరు. దీనివల్ల ప్రభుత్వ డబ్బు వృధా కాకుండా మరింత సమర్థవంతంగా వినియోగించబడుతుంది. చివరగా ఒక ప్రశ్న. ఒక విద్యారంగంలోనే ఇంత మార్పు తెచ్చిన ఈ పారదర్శక, సమర్థవంతమైన మోడల్ భవిష్యత్తులో మన దేశంలో మిగిలిన అన్ని ప్రభుత్వ సేవలకు నిధులు అందే తీరును పూర్తిగా మార్చేయగలదా? ఆలోచించాల్సిన విషయం.